ఓం శాంతి 30/10/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఒక్క తండ్రి స్మృతిలో ఉండడమే అవ్యభిచారి స్మృతి. ఈ స్మృతి ద్వారా మీ పాపాలు అంతరించగలవు. ప్రశ్న: తండ్రి అర్థం చేయించే జ్ఞానాన్ని కొంతమంది సులభంగా అంగీకరిస్తారు, కొంతమంది కష్టంగా అర్థం చేసుకుంటారు. దీనికి కారణమేమి? జవాబు: చాలా కాలము భక్తి చేసిన పిల్లలు, అర్ధకల్పపు పాత భక్తులు తండ్రి అర్థం చేయించే ప్రతి విషయాన్ని సులభంగా సహజంగా అంగీకరిస్తారు. ఎందుకంటే వారికి భక్తి ఫలం లభిస్తుంది. పాత భక్తులు కాకుంటే వారికి అర్థం చేసుకునేందుకు కష్టం అవుతుంది. ఇతర ధర్మాల వారు ఈ జ్ఞానాన్ని అర్థం కూడా చేసుకోలేరు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మల తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలైన మీరంతా ఏం చేస్తున్నారు? మీది అవ్యభిచారి స్మృతి. ఒకటేమో వ్యభిచారి స్మృతి, రెండవది అవ్యభిచారి స్మృతి. మీ అందరిది అవ్యభిచారి స్మృతి. ఎవరి స్మృతిలో ఉన్నారు? ఒకే ఒక్క తండ్రి స్మృతిలో ఉన్నారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పాపాలు సమాప్తమైపోతాయి. మీరు అక్కడకు చేరుకుంటారు. పావనంగా అయ్యి మళ్ళీ నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. ఆత్మలైన మీరు వెళ్ళాలి. ఆత్మనే ఈ అవయవాల ద్వారా అన్ని కర్మలు చేస్తుంది కదా. అందుకే తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. మానవులు అనేక మందిని స్మృతి చేస్తారు. భక్తి మార్గంలో మీరు ఒక్కరిని స్మృతి చేస్తారు. మొట్టమొదట మీరు అత్యంత శ్రేష్ఠుడైన శివబాబా భక్తినే చేశారు. దానిని అవ్యభిచారి భక్తి అని అంటారు. వారే అందరికీ సద్గతినిచ్చే రచయిత తండ్రి. వారి నుండి పిల్లలకు అనంతమైన వారసత్వం లభిస్తుంది. సోదరునికి సోదరుని నుండి వారసత్వం లభించదు. వారసత్వం తండ్రి నుండి పుత్రులకు మాత్రమే లభిస్తుంది. కన్యలకు ఏదో కొంత మాత్రమే లభిస్తుంది. వారు వెళ్ళి జీవిత భాగస్వాములుగా అవుతారు. ఇక్కడ మీరందరూ ఆత్మలే. సర్వాత్మలకు తండ్రి ఒక్కరే. తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు అందరికీ హక్కు ఉంది. మీరంతా సోదరులు. శరీరము స్త్రీ పురుషులదే అయిన ఆత్మలంతా భాయి భాయి సోదరాత్మలు. వారు కేవలం మాట వరుసకు హిందూ ముస్లిం భాయి భాయి అని అంటారు, కానీ వారికి అర్థమే తెలియదు. ఇప్పుడు మీరు అర్థం తెలుసుకున్నారు. భాయి భాయి అనగా అందరూ ఆత్మలే, ఒకే తండ్రి పిల్లలు. ప్రజాపిత బ్రహ్మకు సంతానమైనప్పుడు సోదరి సోదరులు. ఇప్పుడు ప్రపంచం నుండి అందరూ వాపస్ వెళ్ళాలని మీకు తెలుసు. ఇప్పుడు మానవులందరి పాత్ర పూర్తి అవుతుంది. తండ్రి వచ్చి పాత ప్రపంచం నుండి నూతన ప్రపంచానికి తీసుకెళ్తారు. నావను తీరానికి చేర్చండి అనగా సుఖధామానికి తీసుకెళ్ళండి అని పాట కూడా పాడతారు. ఈ పాత ప్రపంచం పరివర్తన చెంది మళ్ళీ నూతన ప్రపంచంగా తప్పకుండా అవుతుంది. మూలవతనం నుండి మొత్తం ప్రపంచ పటం మీ బుద్ధిలో ఉంది. ఆత్మలైన మనమంతా మధురమైన ఇల్లు అయిన స్వీట్ హోమ్ శాంతిధామ నివాసులం. ఇది బుద్ధిలో ఉంది కదా. మనం సత్విక ప్రపంచంలో ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలంతా శాంతిధామంలో ఉంటాయి. ఆత్మ ఎప్పుడూ నశించదు. ఆత్మల అవినాశి పాత్ర నిండి ఉంది అని మీకు తెలుసు. అది ఎప్పుడూ నశించదు. ఒకరు ఇంజనీర్ అనుకోండి, 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే జన్మ ఇదే విధంగా ఇంజనీర్గానే అవుతాడు. నామ రూప దేశ కాలాలన్నీ ఇవే ఉంటాయి. ఈ విషయాలన్నీ తండ్రి స్వయంగా వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది అనాది అవినాశి డ్రామా. ఈ డ్రామా వయస్సు 5000 సంవత్సరాలు. ఒక్క సెకండ్ కూడా తక్కువ ఎక్కువ ఉండదు. ఇది అనాదిగా తయారైన డ్రామా. అందరికీ పాత్ర లభించి ఉంది. దేహి అభిమానులుగా ఈ సాక్షిగా ఉంటూ డ్రామాను చూస్తూ ఉండాలి. తండ్రికి దేహమే లేదు. వారు జ్ఞాన సాగరులు, బీజరూపులు. పైనున్న నిరాకార ప్రపంచంలోని ఆత్మలన్నీ నెంబర్ వారుగా పాత్ర చేసేందుకు వస్తారు. మొట్టమొదటి నెంబర్ దేవతలతో ప్రారంభమవుతుంది. మొదటి నెంబర్ వంశం వారి చిత్రాలే ఉన్నాయి.
ఆ తర్వాత చంద్రవంశీల చిత్రాలు కూడా ఉన్నాయి. అన్నింటికంటే ఉన్నతమైనది సూర్యవంశం, లక్ష్మీనారాయణల రాజ్యం. వారి రాజ్యం ఇప్పుడు ఎలా స్థాపన అయిందో మానవ మాతృలెవ్వరికీ తెలియదు. సత్యుగం ఆయువు లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. ఎవ్వరి జీవిత కథ గురించి కూడా తెలియదు. ఈ లక్ష్మీనారాయణల జీవిత కథను తెలుసుకోవాలి. తెలుసుకోకుండా తల వంచి నమస్కరించడం లేక వారిని మహిమ చేయడం తప్పు. తండ్రి కూర్చొని ముఖ్యమైన వారి జీవిత చరిత్రలు వినిపిస్తున్నారు. వీరి రాజ్యం ఎలా నడుస్తుందో మీకు బాగా తెలుసు. సత్యుగంలో శ్రీకృష్ణుడు ఉండేవాడు కదా. ఇప్పుడు ఆ కృష్ణపురం మళ్ళీ స్థాపన అవుతూ ఉంది. కృష్ణుడు స్వర్గంలోని రాకుమారుడు. లక్ష్మీనారాయణల రాజధాని ఎలా స్థాపన అయిందో మీ అందరికీ తెలుసు. మాల కూడా నంబర్ వారుగా తయారు చేస్తారు. ఫలానా ఫలానా వారు మాలలోని పూసలుగా అవుతారు. కానీ నడుస్తూ నడుస్తూ మళ్ళీ ఓటమి కూడా పొందుతారు. మాయ ఓడిస్తుంది. సైన్యంలో ఉన్నంత వరకు వీరు కమాండర్, వీరు ఫలానా అని అంటారు. తర్వాత మరణిస్తారు. ఇక్కడ మరణించడం అనగా స్మృతి తగ్గిపోయి మాయతో ఓడిపోయి సమాప్తమైపోతారు. ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, పారిపోతారు. ఓహో మాయ, విడాకులు ఇస్తారు. మరజీవులుగా అవుతారు. తండ్రి వారిగా అవుతారు. మళ్ళీ రామరాజ్యం నుండి రావణ రాజ్యంలోకి వెళ్ళిపోతారు. దీనినే కౌరవ పాండవ యుద్ధంగా చూపించారు. దేవ దానవుల యుద్ధమును కూడా చూపిస్తారు. ఒక యుద్ధం చూపిస్తే చాలదా, రెండెందుకు? ఇవన్నీ ఇక్కడి విషయాలేనని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. యుద్ధం అంటే హింస. ఇది అహింస, పరమో దేవి దేవతా ధర్మం. ఇప్పుడు మీరు డబల్ అహింసకులుగా అవుతారు. మీది యోగ బలం, ఆయుధాలు మొదలైన వాటితో మీరు ఎవ్వరిని ఏమీ చెయ్యరు. ఆ శక్తి అయితే క్రైస్తవులలో కూడా చాలా ఉంది. రష్యా, అమెరికా ఇరువురు సోదరులే, క్రిస్టియన్సే. బాంబులు తయారు చేయడంలో ఇరువురు పోటీ పడుతున్నారు. ఇరువురు ఒకరికంటే ఒకరు శక్తిశాలురు. ఇరువురు కలిస్తే ప్రపంచమంతటిపై రాజ్యం చేసేటంత శక్తి ఉంది. కానీ బాహుబలంతో విశ్వరాజ్య అధికారాన్ని పొందుకునే నియమం, చట్టం లేదు. రెండు పిల్లులు పరస్పరం కొట్లాడుకుంటే వెన్న మధ్యలో మూడవ వారు తినిపోయారు అనే కథ కూడా ఉంది. ఈ విషయాలన్నీ తండ్రి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. బ్రహ్మకి ఏమాత్రము తెలిసేది కాదు. ఈ చిత్రాలు మొదలైనవి కూడా తండ్రియే దివ్య దృష్టి ద్వారా తయారు చేయించారు. వారు పరస్పరము కొట్లాడుకుంటారు అని, మొత్తం విశ్వ చక్రవర్తి పదవిని మీరు తీసుకుంటారు అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. అమెరికా, రష్యా రెండు దేశాలు చాలా శక్తివంతమైనవి. అక్కడక్కడ కొట్లాటలు పెడతారు, మళ్ళీ సహాయం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారిది కూడా చాలా పెద్ద వ్యాపారం. రెండు పిల్లలు కొట్లాడినప్పుడే ఫిరంగులు మొదలైనవి పనికి వస్తాయి. అమ్ముకుంటారు కూడా ఆయుధాలను. పరస్పరంలో అక్కడక్కడ యుద్ధాలు చేయిస్తారు. హిందుస్థాన్, పాకిస్తాన్ మొదట వేరువేరుగా ఉండేవా? రెండు కలిసే ఉండేవి. ఇదంతా డ్రామాలో రచింపబడింది. యోగ బలము ద్వారా విశ్వ అధికారులుగా అయ్యేందుకు మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు. వారు పరస్పరంలో కొట్లాడుకుంటారు. వెన్న మధ్యలో మీరు తింటారు. వెన్న అనగా విశ్వ చక్రవర్తి పదవి. అది మీకు చాలా సింపుల్గా లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళాలి. దానిని నిర్వికారి ప్రపంచమని అంటారు. సంపూర్ణ నిర్వికారి ప్రపంచం. ప్రతి వస్తువు సతో ప్రధానము, సతో రజో తమోల ద్వారా తప్పకుండా వస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీలో ఇంతకుముందు ఈ తెలివి లేదు. ఎందుకంటే శాస్త్రాలలో లక్షల సంవత్సరాలు అని అనేశారు. భక్తి మార్గమే అజ్ఞాన అంధకారం. ఇది కూడా ఇంతకుముందు మీకు తెలియదు. ఇప్పుడు మీకు అన్నీ తెలుసు. వారేమో ఇంకా 40,000 సంవత్సరాలు ఉంటుంది అని అంటారు కలియుగాన్ని. సరే, అలాగే అనుకుంటాం. 40,000 సంవత్సరాలు అయిన తర్వాత ఏమవుతుంది మరి వారికి తెలుసా? అందుకే అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారు అని అంటారు. భక్తి అజ్ఞానము, జ్ఞానం ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఆ తండ్రి జ్ఞాన సాగరులు, మీరు జ్ఞాన నదులు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్ములను అనగా ఆత్మలను చదివిస్తారు.
వారు తండ్రే కాక టీచర్ కూడా అయ్యారు, సద్గురువు కూడా అయ్యారు. మా తండ్రి టీచరు, సద్గురువు వీరే అని ఇతరులు ఎవ్వరూ అనరు. ఇది అనంతమైన విషయం. అనంతమైన తండ్రి, టీచరు, సద్గురువు అన్నీ ఒక్కరే. మీకు స్వయంగా వారే కూర్చొని అర్థం చేయిస్తున్నాను. నేను సుప్రీం తండ్రిని, మీరందరూ నా పిల్లలు అంటున్నారు. మీరు కూడా బాబా మీరు అప్పటి వారే అని అంటారు. తండ్రి కూడా మీరు కల్పకల్పము వచ్చి కలుస్తారు అని చెప్తున్నారు. కనుక వారు పరమాత్మ సుప్రీం, వారే వచ్చి పిల్లలందరికీ అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. కలియుగం ఆయువు ఇంకా 40,000 సంవత్సరాలు అని చెప్పడం పూర్తిగా వ్యర్థ ప్రలాపం, తప్పు. 5,000 సంవత్సరాలలో అన్నీ వచ్చేస్తాయి. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని మీరు అంగీకరిస్తారు, అర్థం చేసుకుంటారు. మీరు అంగీకరించరు అని కాదు. ఒకవేళ అంగీకరించకుంటే ఇక్కడికి రారు. ఈ ధర్మానికి చెందని వారు తండ్రి మాటలు అంగీకరించరు. ఆధారం అంతా భక్తిపైనే ఉంది అని తండ్రి అర్థం చేయించారు. ఎక్కువ భక్తి చేసిన వారి భక్తికి ఫలం లభించాలి కదా. తండ్రి నుండి వారికి అనంతమైన వారసత్వం లభిస్తుంది. మీరు చాలా భక్తి చేశారు ద్వాపర యుగం నుండి. మీరే దేవతలుగా విశ్వానికి అధికారులుగా అవుతారు. ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పురాతన ప్రపంచ వినాశనమైతే చూపించబడింది. ఇక ఏ ఇతర శాస్త్రాలలోనూ ఈ విషయాలు లేవు. గీత ఒక్కటే భారతదేశ ధర్మశాస్త్రం. ప్రతి ఒక్కరూ తమ ధర్మశాస్త్రాన్ని చదవాలి. ఆ ధర్మం ఎవరి ద్వారా స్థాపన అయిందో వారి గురించి కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు క్రైస్తవులకు యేసుక్రీస్తుని గురించి తెలుసు. వారినే గౌరవిస్తారు, వారినే పూజిస్తారు. మీరు ఆది సనాతన దేవీ దేవత ధర్మం వారైతే దేవతలనే పూజిస్తారు. కానీ ఈ రోజుల్లో స్వయాన్ని హిందూ ధర్మం వారమని చెప్పుకుంటారు. పిల్లలైనా మీరిప్పుడు రాజయోగం నేర్చుకుంటూ ఉన్నారు. మీరు రాజ ఋషులు, వారు హఠయోగానికి చెందిన ఋషులు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారిది అపరిపక్వ సన్యాసం, హద్దు సన్యాసం. కేవలం ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారు. కానీ మీ సన్యాసము లేక వైరాగ్యం ఈ పాత ప్రపంచాన్నే వదిలేయడం. మొట్టమొదట మీ ఇంటికి స్వీట్ హోమ్కు వెళ్ళి మళ్ళీ నూతన ప్రపంచము సత్యుగంలోకి వస్తారు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మం స్థాపన అవుతుంది. ఇప్పుడు ఇది పాత ప్రపంచం. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి ద్వారా చదువుకుంటూ ఉన్నారు. ఇది సత్యం కదా. ఇందులో నిశ్చయం లేకుండా ఉండే మాటే లేదు. ఈ జ్ఞానాన్ని చదివించేది ఆ తండ్రి ఒక్కరే. ఆ తండ్రి టీచర్ కూడా అయ్యారు. సత్యమైన సద్గురువు కూడా వారే. వెంట తీసుకెళ్తారు. ఆ గురువులైతే అర్థంలో వదిలేసి వెళ్ళిపోతారు. ఒక గురువు పోతే మరొకరిని గురువుగా చేస్తారు. వారి శిష్యులను పీఠంపై కూర్చోబెడతారు. ఇక్కడ ఇది తండ్రి పిల్లల విషయం. అది గురు శిష్యుల వారసత్వపు హక్కు. వారసత్వం తండ్రిదే కదా. శివ్ బాబా వచ్చేదే భారతదేశంలో. శివరాత్రిని కూడా జరుపుకుంటారు. శివుడికి జాతకం లేనే లేదు. ఎలానో తెలుపమంటారా? వారికి తిథి తారీఖులు ఉండవు. మొదటి నంబర్లో వచ్చే కృష్ణునికి తిథి నక్షత్రాలు చూపిస్తారు. దీపావళి పండుగ జరుపుకోవడం ప్రపంచంలోని మానవులు చేసే పని. పిల్లలైన మీకు దీపావళి లేదు. మనకు నూతన సంవత్సరం అంటే నూతన ప్రపంచం, సత్యుగం. ఇప్పుడు మీరు నూతన ప్రపంచం కొరకు చదువుతున్నారు. మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. ఆ కుంభమేళాకు ఎంతోమంది మనుషులు గుంపులు గుంపులుగా వెళ్తారు. అది నదుల నీటి కలయిక. అనేక మేళాలు చేస్తారు. వారిలో కూడా చాలా పంచాయతీలు జరుగుతాయి. అప్పుడప్పుడు పరస్పరం చాలా కొట్లాడుకుంటారు. కారణం దేహాభిమానంలో ఉన్నారు కదా. ఇక్కడ కొట్లాట్లు మొదలైన వాటి ప్రసక్తే లేదు. తండ్రి కేవలం చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, నన్ను స్మృతి చెయ్యండి. సతో ప్రధానం నుండి తమో ప్రధానమైన మీ ఆత్మలో మైల చేరింది కదా. అది యోగ అగ్ని ద్వారానే తొలగిపోతుంది. ఈ విషయం కంసాలికి తెలుసు. తండ్రినే పతిత పావనుడని అంటారు. తండ్రి సుప్రీం కంసాలి. అందరి మైలను తొలగించి సత్యమైన బంగారుగా చేసేస్తారు.
బంగారును అగ్నిలో వేస్తారు. ఇది యోగం అనగా యోగ అగ్ని. ఎందుకంటే స్మృతి ద్వారానే పాపాలు భస్మం అవుతాయి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా స్మృతి యాత్ర ద్వారానే తయారవ్వాలి. అందరూ సతో ప్రధానంగా అవ్వలేరు. కల్పకృతం వలె పురుషార్థం చేస్తారు. పరమాత్మ కూడా డ్రామాలో పాత్ర నిశ్చయింపబడే ఉంది. ఏదైతే రచింపబడిందో అదే జరుగుతూ ఉంటుంది. మార్పు ఉండదు. రీలు తిరుగుతూనే ఉంటుంది. పోను పోను మీకు చాలా నిగూఢమైన విషయాలు వినిపిస్తారు. మొట్టమొదట ఇది నిశ్చయం చేసుకోవాలి. వారు సర్వాత్మల తండ్రి, వారిని స్మృతి చేయాలి. మన్మనాభవకు అర్థం ఇదే. కృష్ణ భగవాను వాచ లేనే లేదు. ఒకవేళ కృష్ణుడైతే అందరూ వారి వద్దకు వస్తారు, అందరూ గుర్తిస్తారు. మరి కోటిలో ఏ ఒక్కరూ నన్ను తెలుసుకుంటారు అని ఎందుకంటారు? ఇది తండ్రి అర్థం చేయిస్తున్నారు. అందుకే మనుషులు అర్థం చేసుకోవడం కష్టం. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా జరిగింది. నేనే వచ్చి దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేశాను. తర్వాత ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ కనిపించవు. మళ్ళీ తమ సమయంలో భక్తి మార్గంలో శాస్త్రాలు మొదలైనవ అన్నీ అప్పటివే వెలువడతాయి. సత్యుగంలో ఒక్క శాస్త్రం కూడా ఉండదు. భక్తి యొక్క నామ రూపాలే ఉండవు. ఇప్పుడుండేది భక్తి రాజ్యం. అందరికంటే గొప్పవారు శ్రీ శ్రీ 108 జగద్గురువు అని పిలిపించుకునేవారు. ఈ రోజుల్లో 1108 అని కూడా అంటారు. వాస్తవానికి ఈ మాల ఇక్కడిదే. మాల జపించినప్పుడు పుష్పము నిరాకారం అని పైన ఉండేది. ఆ తర్వాత మేరు పూస అని తెలుసు. బ్రహ్మ సరస్వతులు జంట పూసలు. ఎందుకంటే ప్రవృత్తి మార్గం కదా. ప్రవృత్తి మార్గం వారు నివృత్తి మార్గం వారిని గురువులుగా చేసుకుంటే వారేమిస్తారు? హఠయోగం నేర్చుకోవాల్సి పడుతుంది. అనేక ప్రకారాల హఠయోగాలు ఉన్నాయి. రాజయోగం అయితే ఒక్కటే, స్మృతి యాత్ర ఒక్కటే. దానిని రాజయోగం అని అంటారు. మిగిలినవన్నీ హఠయోగాలు. అవి శరీర ఆరోగ్యం కొరకు. ఈ రాజయోగాన్ని నేర్పించువారు తండ్రి ఒక్కరే. మొదటిది ఆత్మ, తర్వాతనే శరీరం. మీరు స్వయాన్ని ఆత్మకు బదులు శరీరం అని భావించి ఉల్టా అయిపోయారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే అంత మతీసో గతి అయిపోతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ అనాది అవినాశి తయారైన డ్రామాలో ప్రతి ఒక్కరి పాత్రను దేహీ అభిమానులుగా ఈ సాక్షిగా ఉండి చూడాలి. మీ స్వీట్ హోమ్, స్వీట్ రాజధానిని స్మృతి చేయాలి. ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, మాయతో ఓడిపోరాదు. స్మృతి అనే అగ్నిలో పాపాలను నశింప చేసుకొని ఆత్మను పావనంగా చేసుకునే పురుషార్థం చేయాలి. వరదానము. దీపావళి పండుగ రోజు యథార్థమైన విధి ద్వారా తమ దైవీ పదవిని ఆహ్వానం చేసే పూజ్యాత్మాభవ. దీపావళి పండుగ రోజు జనులు విధిపూర్వకంగా దీపాలు వెలిగించేవారు. దీపం మారిపోకుండా గమనం ఉంచేవారు. నెయ్యి కానీ నూనె కానీ వేస్తూ ఉండేవారు. విధిపూర్వకంగా ఆహ్వానించే అభ్యాసంలో ఉండేవారు. ఇప్పుడైతే దీపాలకు బదులు బల్బులు వెలిగిస్తారు. దీపావళి పండుగ జరుపుకోరు. ఇప్పుడు ఇది మనోరంజనంగా అయిపోయింది. ఆహ్వానించే విధానము లేక సాధన సమాప్తం అయిపోయింది. స్నేహము సమాప్తమైపోయి కేవలం స్వార్థం మిగిలిపోయింది. అందువలన యథార్థ దాత రూపధారి అయిన లక్ష్మి ఎవరి వద్దకు రారు. కానీ మీరందరూ యథార్థ విధి ద్వారా మీ దైవీ పదవిని ఆహ్వానిస్తారు. అందువలన స్వయం పూజ్య దేవీ దేవతలుగా అయిపోతారు. అంటే యథార్థ విధి శ్రీమతం అంటే శివబాబా ఎలా చెప్తే అలా నడుచుకుంటూ ఆ విధి ద్వారా దైవీ పదవిని ఆహ్వానిస్తూ ఉన్నారు. అందువలన దేవీ దేవతలుగా అవుతారు అని బాబా చెప్తున్నారు. స్లోగన్. సదా బేహద్దు వృత్తి, దృష్టి మరియు స్థితి ఉంటే విశ్వ కళ్యాణ కార్యం సంపన్నమవుతుంది. హద్దు అనగా మనల్నే చూసుకోవడం, మన సెంటర్ చూసుకోవడం, సమీపంగా ఉండే వారిని గురించి యోచన చేయడం.
ఇదంతా బేహద్ అంటే విశ్వాత్మల పైన, వృత్తిలో దృష్టిలో స్థితులంతా విశ్వమే. అలాంటి వారే విశ్వ కళ్యాణకారి. అప్పుడు విశ్వ కళ్యాణ కార్యము సంపన్నమవుతుంది. అవ్యక్త ఇషారా, పాత సంస్కారాన్ని పరివర్తన చేసుకొని సంస్కార మిలనం యొక్క రాస్ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు జ్వాలాముఖిలయ్యి అసురీ సంస్కారము అసురీ స్వభావాలను అన్నింటినీ భస్మం చేయాలి. ఏ విధంగా దేవీల స్మృతి చిహ్నాలలో చూపిస్తారో జ్వాల నుండి అసురులను సంహరించారు అని. అసురులు అనగా ఏ వ్యక్తి కాదు, కానీ అసురీ శక్తులను సమాప్తం చేశారు. ఇది ఇప్పటి మీ జ్వాలా స్వరూప స్థితి యొక్క స్మృతి చిహ్నం. ఇప్పుడు ఇలాంటి యోగం యొక్క జ్వాలను ప్రజ్వలితం చేయండి. దీని ద్వారా అసురీ సంస్కారాలు భస్మం అయిపోవాలి మరియు ఈ కలియుగ ప్రపంచం పరివర్తన అయిపోవాలి. ఓం శాంతి.